హాయ్ గైస్, జియో కూడా క్రిప్టో కరెన్సీని లాంచ్ చేసింది. జియో కాయిన్ అనే పేరుతో ఒక క్రిప్టో కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కాయిన్ మీకు ఫ్రీగా కావాలంటే ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి కానీ వెళ్ళి జియో స్పైర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక బ్రౌజర్ అనమాట. మనకి బిట్ కాయిన్ ఇప్పుడు ఎంత వాల్యూ అయితే పెరిగిందో ఫ్యూచర్లో కూడా జియో కాయిన్కి అంత వాల్యూ పెరగవచ్చు. సో ఇప్పుడు మీరు ఫ్రీగానే ఈ కాయిన్ తీసుకోవచ్చు అనమాట. వన్స్ మనం జియో స్పైర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం దీంట్లో ఏదైనా బ్రౌజ్ చేసుకుంటూ ఉంటుంటే మనకి ఫ్రీగా కాయిన్ వస్తుంది అనమాట. మీరు ఐఫోన్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. లేదు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జియో నెంబర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది. అవసరం లేదు, రిమైండ్ మీ లేటర్ అనేది కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. పైన టాప్లో ఐకాన్ ఉంటుంది అనమాట. ఐకాన్ ఒక మెన్ సింబల్తో ఉంటుంది ఐకాను. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఐకాన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ పేరు ఇచ్చేసేయాలి. ఇదిగోండి ఐకాన్ మీద క్లిక్ చేస్తే హే దేర్ అని ఉంటుంది. సైన్ ఇన్ అని ఉంది. దీని మీద సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేసి మీ పేరు మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది కూడా ఓన్లీ జియో నెంబర్కే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ పేరు ఇచ్చేసేయాలి. మీ పేరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొడితే మనం ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోయింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పైన సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేసుకుందాం. వన్స్ మనం క్లిక్ చేస్తే మనం దీంట్లో రిజిస్ట్రేషన్ అయిపోతాం. పైన డన్ అనే బటన్ మీద క్లిక్ చేసి గూగుల్ క్రోమ్ లాగా ఇది ఒక బ్రౌజర్ అనమాట. సింపుల్గా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. మళ్ళీ లోగో మీద క్లిక్ చేస్తాం. లోగో మీద క్లిక్ చేస్తే లెట్స్ గెట్ యువర్ స్టార్ట్ అని చెప్పేసి గోల్డ్ కలర్లో ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇంట్రడ్యూసింగ్ జియో కాయిన్ అని ఉంది. కింద సైన్ ఇన్ టు ఎర్న్ అని ఉంది. కింద సైన్ ఇన్ టు ఎర్న్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో మీరు కూడా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది జియో కాయిన్ అనమాట, కొత్తగా తీసుకొచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి 4 క్రాస్టెడ్ ఎర్నింగ్స్ అని ఉంది. 0 జియో కాయిన్స్ అని ఉందన్నమాట. పైన చూసుకోండి వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది, అడ్రస్ అని ఉంది. మనం మనీ అంటే జియో కాయిన్ వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ఆ వేరే వాళ్ళ అడ్రస్ కావాలన్నమాట, అంటే వాళ్ళ ఐడి కావాలన్నమాట. సో ఇది మన ఐడి అనమాట. ఈ విధంగా 0 బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. దీంట్లోకి జియో కాయిన్ లోడ్ చేసుకోవాలంటే మనం అంటే ఫ్రీగా పొందాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ బీటా వర్షన్లో ఉంది. ఇది మనకి ఫ్రీగా కావాలంటే బ్రౌజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక బ్రౌజర్ కాబట్టి మీరు ఏదైనా బ్రౌజ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో సేమ్ దీన్ని కూడా అంతే యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి అనమాట. గూగుల్ క్రోమ్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వ్యాలెట్లో అయితే మనకి 0 ఉందన్నమాట. ఇక్కడ జియో కాయిన్స్ అని ఉంది కదా, ఇది 0 ఉంది. మనం బ్రౌజ్ చేస్తూ ఉంటే ఎంతో కొంత వస్తుంది. దీంట్లో ఎడిట్ ప్రొఫైల్ అని దాని మీద క్లిక్ చేసి మన పేరు కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మీరు బ్రౌజర్లో యూట్యూబ్ అని టైప్ చేస్తే సేమ్ యూట్యూబ్ వస్తుంది. పైన చూసుకోండి, ఇదిగోండి ఇక్కడ యూట్యూబర్ వచ్చిందనమాట. హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే హోమ్ బటన్లోకి వెళ్ళిపోతాం. మనం ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బ్రౌజరే, గుర్తుపెట్టుకోండి. దీంట్లో అంతకు మించి ఏం లేదు. మనకి సింపుల్గా బ్రౌజ్ చేసుకుని దీన్ని ఆడుకోండి. పైన చూసుకోండి ఏడి అని ఉంటుంది అనమాట. అదేంటంటే యాడ్స్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. మనకి దీంట్లో పాపప్ యాడ్స్ ఏమి రావన్నమాట. పైన చూసుకోండి ఇన్కగ్నిటో మోడ్ అనమాట. ఇది అంటే మనం ప్రైవేట్ బ్రౌజర్ అనమాట. మనం ఏది టైప్ చేసినా సరే దీంట్లో ఈ మోడ్లో అది హిస్టరీ ఉండదు, ఎక్కడ సేవ్ అవ్వదు మనకి. ఇదనమాట నార్మల్గా కావాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని పైన క్యాప్ అను లెన్స్ ఉన్నాయి కదా, దాన్ని మీద క్లిక్ చేస్తే నార్మల్ బ్రౌజర్లోకి వచ్చేస్తాం. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇన్కగ్నిటో దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మామూలుగా వచ్చేసాం. మనకి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే అది క్లియర్ డేటా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా గూగుల్ క్రోమ్ లాగే ఉంటుంది. థీమ్ కూడా మార్చుకోవచ్చు. ఎడ బ్లాక్స్ ఉంటాయి, లాంగ్వేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. దీంట్లో బ్రౌజ్ చేస్తూ ఉంటే మనకి 0.1 లేకపోతే 1 కాయిన్ కానీ 2 కాయిన్స్ కానీ అట్లా వస్తాయి అనమాట. కాయిన్ విలువ ఏదో ఒక రోజు పెరిగిద్ది అనమాట. బిట్ కాయిన్ కూడా అంతే. ఒకేసారి ఇప్పుడు 1 మిలియన్ వరకు ఉందన్నమాట కాయిన్ రేట్ అనేది. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.